జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య లవ్ ట్రాక్ బుల్లితెర ఆడియన్స్ని తెగ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ నిజమేనేమో అనిపించే రేంజ్లో ఉంటుంది. అందుకే తామిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని వీరిద్దరూ ఎన్నిసార్లు చెప్పినా సుధీర్ రష్మి లవ్ ట్రాక్ గురించిన వార్తలు పుకార్లు ఆగడం లేదు. తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ తనకు రష్మితో పెళ్లి చేసేయమంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఇదంతా కూడా ఒక ప్రోగ్రాంలో జరిగింది. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరినీ కలిపి ఓ పెద్ద ప్రోగ్రాంను ప్లాన్ చేశారు. ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నామని ఒక ప్రోగ్రాంను ప్లాన్ చేసింది ఈటీవీ. ఈటీవీలో టెలికాస్ట్ కాబోతున్న ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో సుధీర్ రష్మి ఇద్దరి మధ్య మళ్లీ లవ్ సీన్స్లో భారీగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రోగ్రాంకు వారిద్దరూ యాంకరింగ్ చేశారు. జనవరి 14న టెలివిజన్లో ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో శేఖర్ మాస్టర్, పూర్ణ జంటగా ఎంట్రీ ఇచ్చారు. పూర్ణ, చూసావా ఊరంతా ఎంత అందంగా ఉందో అని చెప్పగా శేఖర్ మాస్టర్, నీ అందం ముందు అంతా తక్కువే అని పూర్ణపై పంచివేశారు. దీంతో పూర్ణ తెగ సిగ్గుపడుతుంది. ఇక ఆ తర్వాత హైపరాది, నీ జీవితంలో నా విలువెంతో అని అడగ్గా ఆయన భారీగా నటించిన నటి కోట్ల విలువ ఉంటుందని సమాధానం చెప్పింది. వెంటనే హైపరాది, అందులో నుంచి ఒక 10,000 తీసి ఇవ్వవే, కోడి పందాలు ఆడుకుంటాను అంటూ సెటైర్ వేస్తాడు. ఇక రష్మి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ అలాగే హైపరాది వేసిన పుష్ప స్కిట్ హైలైట్గా నిలుస్తాయనే చెప్పాలి. ఈలోగా రష్మి శేఖర్ మాస్టర్ని బావా అంటూ పలకరిస్తుంది. అప్పుడు శేఖర్ మాస్టర్, నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం రష్మి అని బాంబు పేల్చారు. అయినా ఇప్పుడు పెళ్ళేంటి బావా అంటూ రష్మి ప్రశ్నిస్తుంది. వెంటనే హైపరాది అందుకుని, ఎవరినైనా ప్రేమించావా ఏంటి అని అడుగుతాడు. రష్మి, ప్రేమించాను అని సమాధానం చెప్తుంది. వెంటనే హైపరాది, ఎవరో ఆ దరిద్రుడు అని అడగ్గా అదే టైంలో సుడిగాలి సుధీర్ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. వచ్చి ఇంతసేపు అయ్యింది, నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడవా అని అడిగాడు ఆటో రాంప్రసాద్. వెంటనే సుడిగాలి సుధీర్ మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళి, తను లేకుండా నేను బ్రతకలేను అని చెప్తాడు. తరువాత నా బంగారం అంటూ సుధీర్పై తెగ ప్రేమను కురిపిస్తుంది రష్మి. తనంటే నా ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను, తనకి నాకు పెళ్లి చేసేయండి అనే డైలాగ్ వేశాడు సుధీర్. ఎన్నిసార్లు చెప్తావు ఈ డైలాగ్ అని శేఖర్ మాస్టర్ అడగ్గా సుధీర్, నాకు అదొక్కటే డైలాగ్ ఇచ్చారని నవ్వులు పూయిస్తాడు. అయితే చాలా కాలం తర్వాత సుధీర్, రష్మి గౌతమ్ల జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరోసారి ఈ షోలో రిపీట్ అవుతుండడంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత ప్రోమోలో హైపరాది పవర్ ప్యాక్డ్ పుష్ప 2 స్కిట్ హైలైట్గా మారింది. మొత్తం పుష్ప సినిమానే దించేశాడు హైపరాది. ఇక ఈ షోని కంప్లీట్గా చూడాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే సంక్రాంతికి వస్తున్నాం ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.